అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ వీఆర్ ఇన్ ది డే 4 ఆఫ్ ది 30 days ఛాలెంజ్ ఆఫ్ పైథాన్. అండ్ ఇవాల్టి ఎజెండాలో ద టాపిక్ ఈజ్ ఐఓ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ యూస్డ్ టాపిక్స్. ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్. ఎప్పట్లాగానే ముందు మనం బేసిక్గా నిన్నటి అసైన్మెంట్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దాం అండ్ దెన్ ద టాపిక్. ఓకేనా? మీరు మాత్రం ఖచ్చితంగా లైక్, ఓకే, షేర్, సబ్స్క్రైబ్, కొత్త అయితే ఆబ్వియస్లీ చేయడం మర్చిపోకండి. ఏదో మాట వరకు చెప్పాడు కదా అని చెప్పి వదిలేకండి. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఈవెన్ సింగిల్ లైక్ మీన్స్ అ లాట్. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు డూ దీస్ థింగ్స్. ఓకే, సో నిన్నటి అసైన్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. సో నిన్నటి వీడియో కింద కమెంట్స్లో యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ 7 అసైన్మెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? సో A is equal to 7, B is equal to 8. A ఇంటూ B Cలో స్టోర్ చేశారు. ఆ టీ యొక్క డేటా టైప్ ఏంటి? వెరీ సింపుల్. A అండ్ B రెండు ఇంట్ అయినప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా ఇంటే అవుతుంది. కాబట్టి దాని యొక్క టైప్ వుడ్ బి ఆబ్వియస్లీ ఇంట్. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఒక జాబ్ కొట్టడమే కష్టం. అలాంటిది మీ కెరియర్ డొమైన్ని షిఫ్ట్ చేసి వేరే డొమైన్లో జాబ్ అనేది పొందడం ఇంకా కష్టం. వన్ సర్చ్ ఇస్ ద స్టోరీ ఆఫ్ సార్థక్ జోషి అనమాట. తినకు కూడా అగైన్ ఫస్ట్ నుంచి సాఫ్ట్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ తిను చేసిందేమో బీకామ్ అనమాట. తినకి ఫస్ట్ నుంచి ప్రోగ్రామింగ్ అంటే ఎంత ఇష్టం అంటే తన బీకామ్ యొక్క ఫస్ట్ ఇయర్లోనే హీ వాజ్ ఏబుల్ టు డెవలప్ అ యాప్ అనమాట. సో అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తను సాఫ్ట్వేర్ బేస్డ్ రోల్స్కి అప్లై చేయాలంటే అగైన్ కంపెనీస్లో రెజ్యూమ్ పెట్టినప్పుడు చాలా కేసెస్లో బేసిక్గా మీది కామర్స్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడం కష్టం. కానీ టుడే హీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాట్ బ్లూ స్టాక్స్ అనమాట. ఎలా? ద సింపుల్ రీజన్ ఈజ్ రీలెవెల్ బై అన్ అకాడమీ. ఈ ప్లాట్ఫామ్లో మీ స్కిల్ బట్టి, ఓన్లీ స్కిల్, మీ యొక్క డిగ్రీ, బ్రాంచ్, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, ఇయర్ గ్యాప్, వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ స్కిల్ ఉంటే రండి, టెస్ట్ ఇవ్వండి, ఫ్రీగా జాబ్ కొట్టేయండి అనే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ రీలెవెల్. ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఇప్పటిదాకా 30 కోట్లకి పైగా వర్త్ జాబ్స్ అనేవి డెలివర్ అయ్యాయి. ఓన్లీ లాస్ట్ మంతే 36 lakhs వర్త్ జాబ్స్ వర్ డెలివర్డ్ ఎవ్రీ సింగిల్ డే టు ద క్యాండిడేట్స్ అనమాట. అదే కాదు, మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇఫ్ యూ గెటింగ్ సెలెక్టెడ్ అండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, లీడర్ బోర్డు టాప్లో ఉన్నారు అనుకుంటే మీకు అమేజింగ్ గుడీస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మధ్యనే కొత్తగా ఇంకొక 3 టెస్ట్ డొమైన్స్ అనేవి యాడ్ చేశారు. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. మీకు కావాలంటే ఇవాళ వెళ్ళండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెస్ట్ ఇచ్చేయండి అండ్ గెట్ అ జాబ్. జాబ్ వచ్చాక నాకు చెప్పండి అండ్ లెట్స్ హ్యావ్ పార్టీ. ఓకే, సో టాపిక్లో వచ్చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటేమో ఇంట్, ఒకటేమో ఫ్లోట్. మల్టిప్లికేషన్ స్టోర్ చేస్తే ఏమవుద్ది? సి, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ అ బిట్. ఇంట్ అండ్ ఫ్లోట్ రెండిట్లో బేసిక్గా మీరు డేటాని పక్కన పెట్టేయండి. ఇంట్లో ఉన్న వాల్యూ ఏంటి, ఫ్లోట్లో ఉన్న వాల్యూ ఏంటి పక్కన పెట్టేయండి. జస్ట్ ఇంట్ అండ్ ఫ్లోట్ తీసుకుంటే ఈ రెండిట్లో బేసిక్గా ఏది ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోగలదు? ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇంట్ అండ్ ఫ్లోట్ దాంట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అని పక్కన పెడితే ఏది ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోగలదు అనేది క్వశ్చన్. ఆబ్వియస్లీ ఫ్లోట్. ఎందుకంటే ఇంట్లో వీ విల్ ఓన్లీ హ్యావ్ ద ఇంటీజర్ పార్ట్, ఆ తర్వాత డెసిమల్ పార్ట్ వీ విల్ నాట్ బి స్టోరింగ్ ఇట్. బట్ దీంట్లో ఇంటీజర్ పార్ట్ ప్లస్ డెసిమల్ పార్ట్ రెండు స్టోర్ చేస్తాం మనం. ఓకే, కాబట్టి వాట్ హ్యాపెన్స్ ఈజ్ బేసిక్గా ద అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్డ్ హియర్ విల్ బి మోర్. అందుకే నేను చూస్తుంటే మీరు నా వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 3.14 ఉందండి. ఓకే, నేను B ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ A చేశాను. ఓకే, అప్పుడు ఏమవుద్ది? B వుడ్ బి ఈక్వల్ టు 3 కదా. బట్ లెట్స్ సే C ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, అండ్ D ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. డీలో ఏమవుద్ది ఆన్సర్? 3.0. సో బేసిక్గా వెన్ యూ కన్వర్టింగ్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంట్, డేటా అనేది పోతుంది. ఎస్ ఆర్ నో? వీ లాస్ట్ 0.14 డేటా, దిస్ వాజ్ డిస్కార్డెడ్. బట్ ఇక్కడ ఇంట్ నుంచి ఫ్లోట్కి వెళ్ళినప్పుడు మనకి పోతున్నది ఏమీ లేదు. వీఆర్ లూజింగ్ నథింగ్, బికాస్ 3 అన్నా 3.0 అన్నా ఇన్ క్యాల్కులేషన్స్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ ఇన్ క్యాల్కులేషన్స్ 3.14 అండ్ 3 రెండు డిఫరెంట్. లెట్స్ సే యూ ఆర్ డూయింగ్ 3.14 into 1000, 3 into 1000. ఆబ్వియస్లీ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. సో వీఆర్ లూజింగ్ డేటా. దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి?
ఫ్లోట్ ఈజ్ స్టోరింగ్ మోర్ డేటా. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెన్ వన్ ఈజ్ స్టోరింగ్ లెస్ డేటా అండ్ వన్ ఈజ్ స్టోరింగ్ మోర్ డేటా, అలాంటి కేసులో వెన్ మనం ఈ రెండింటి మధ్యలో ఆపరేషన్ చేస్తున్నాం అన్నప్పుడు బేసిక్గా అప్గ్రేడేషన్ జరుగుద్ది. ఓకే, ఏం జరుగుద్ది? అప్గ్రేడేషన్ అంటే ఆ రెండిట్లో ఏదైతే తక్కువ డేటాని స్టోర్ చేసుకునే టైప్ ఉందో దట్ విల్ బి అప్గ్రేడెడ్. సో ఇంట్ విల్ బి అప్గ్రేడెడ్ టు ఫ్లోట్ అండ్ ఫ్లోట్కి మధ్య మల్టిప్లికేషన్ జరిగి ఆన్సర్ వుడ్ బి ఫ్లోట్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? ఓకే, ఏ ఈజ్ అ స్ట్రింగ్, బి ఈజ్ అ ఇంటీజర్. మల్టిప్లికేషన్ ఏమవుద్ది? చాలామంది ఇది ఎర్రర్ ఏమో అని చెప్పి అనుకుంటారు, బట్ ఇది ఎర్రర్ ఏమీ కాదు. వెన్ యూర్ మల్టిప్లయింగ్ ఇంటీజర్ విత్ స్ట్రింగ్ ఏమవుద్ది అంటే చాలా సింపుల్గా ఇక్కడ మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారో అది బేసిక్గా అన్నిసార్లు డూప్లికేట్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ద ఆన్సర్ వుడ్ బి సైఫ్ అనమాట. సో 2 సార్లు ఇట్ విల్ బి డూప్లికేటెడ్. దట్స్ అ ప్రాపర్టీ. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఫైన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? x ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x. d టైప్ ఏంటి? మనకు తెలిసిందే ఫ్లోట్, పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు. సో రోల్ నెంబర్ 10 STR ఆఫ్ రోల్ నెంబర్, ఆబ్వియస్లీ డీని STR చేస్తున్నామంటే d టైప్ ఏమవుద్ది? STR అవుద్ది. మళ్ళీ చాలా సింపుల్ క్వశ్చన్. ఐ థింక్ ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ మీకు అనిపించి ఉండొచ్చు, మిగతా అన్నీ దే ఆర్ వెరీ వెరీ సింపుల్. STR ఆఫ్ x ఏమవుద్ది? XTR అవుద్ది. దీంట్లో పెద్ద అడగాల్సింది ఏముంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 3-4 క్వశ్చన్స్ మీకు అర్థం కాలేదంటే మీరు డే 3 వీడియోస్ సరిగా చూడలేదు. చూసుంటే మీకు డౌట్ రాదు. కమింగ్ టు దిస్ వన్, సో నేమ్ సైఫ్ దాన్ని ఇంట్ చేస్తే, దీంట్లో బేసిక్గా ఈ క్వశ్చన్లో ఆన్సర్ మీకు ఏమనిపించి ఉండాలి? ఇంట్ అనిపించి ఉండాలి. అసలు ఇంట్ ఉందా? ఇంట్ లేదు, పక్కన పెట్టేద్దాం. నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చనే మీకు ఎగ్జామ్లో ఉంటే మీరు ఎలా సాల్వ్ చేస్తారు? తెలియదు ఆన్సర్. ఓకే, మీకు ఆన్సర్ తెలియదు, బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ఎగ్జామ్లో. ఏం చేస్తారు? మీ గెస్ ప్రకారం డి యొక్క టైప్ ఏమై ఉండాలి? ఇంట్ అయి ఉండాలి. ఆప్షనల్ లేదు, వాల్యూస్ ఎలాగా అవ్వలేదు, నన్ అనే టైప్ కాదు. సో మిగిలిన ఎర్రర్. ఆ విధంగా మీరు వెళ్ళొచ్చు. బట్ బేసిక్గా ఇఫ్ యూర్ ట్రైంగ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ ఇంట్, పాసిబిలిటీ ఏం లేదు కదా. నౌ పాసిబిలిటీ లేనప్పుడు దెల్ బి ఎర్రర్. సో వాట్ ఐ మీన్ ఈజ్, if I want to convert this into a string, this will be this. Okay, this into a float ఈ విధంగా ఉంటుంది. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కన్వర్ట్ చేస్తే ఈ విధంగా అవుతుంది, బికాస్ నంబర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్. బట్ ఇప్పుడు నేను సైఫ్ అనే ఈ పేరుని ఇట్ విల్ బీ నాట్ కన్వర్టెడ్ టు ఎనీథింగ్ కదా. ఇంట్లో కన్వర్ట్ చేస్తే అసలు ఇంట్ యొక్క దాని ఏమంటారు డైరెక్ట్ మ్యాపింగ్ ఏం లేదు కాబట్టి దాట్ విల్ బీ అ ఎర్రర్. ఓకే, బట్ ఒకవేళ ఈ విధంగా 10 అనే స్ట్రింగ్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి ఉంటే మీకు 10 వచ్చేది. ఓకే, సో దట్స్ ద అసైన్మెంట్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అసైన్మెంట్స్. సో అంతే అనుకుంటారు కదా. డూ వీ హ్యావ్ దట్స్ ద లాస్ట్ క్వశ్చన్. సో టాపిక్లోకి వచ్చేద్దాం. సెలెక్ట్ ఆల్, డిలీట్ ఇట్, కలర్ చేంజ్ చేద్దాం అండ్ లెట్స్ మూవ్ టు రెడ్. బ్రష్ కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే, సో బేసిక్గా మీకు గుర్తుంటే నేను ఐ థింక్ డే 2లో చెప్పాను, మన ప్రోగ్రామ్స్లో ఓకే ఏ ప్రోగ్రాంలో అయినా సరే వీ హ్యావ్ ఇన్పుట్ అండ్ వీ హ్యావ్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ కూడా డేటానే, అవుట్పుట్ కూడా డేటానే. అండ్ బేసిక్గా మనం చేసేది ఏంటి అంటే ప్రోగ్రాంలో దాని మీద ఏదో ఒక మ్యానిపులేషన్ ఆర్ ఆ డేటా మీద ఏదో ఒక ప్రాసెసింగ్ చేస్తామని చెప్పాను కదా. సో అందుకే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇస్ ద బేసిక్గా నీడ్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పాను. సో బేసిక్గా డేటా స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం వేరియబుల్స్ వాడతామని చెప్పాను. దట్స్ ఓకే. ఇప్పుడు వేరియబుల్స్ వచ్చేసింది, కాన్సెప్ట్ తెలిసిపోయింది. నౌ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు డేటానే. ఓకే, ప్రోగ్రామ్ అనేది ఏంటి? ఇట్స్ జస్ట్ కోడ్. సో మనం ఇన్పుట్ని తేవాలన్నా అవుట్పుట్ని తేవాలన్నా ప్రోగ్రామ్లోంచి చేయాలి. ఓకే, దానికోసం మనం కొన్ని బేసిక్గా ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ వాడాలి. ఓకే, దట్ ఈస్ వాట్ వీ విల్ డిస్కస్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ హౌ టు అవుట్పుట్ సంథింగ్. సో అవుట్పుట్ చేయడానికి మనకున్న ఫంక్షనాలిటీ ఇన్ పైథాన్ ఈస్ ప్రింట్ అనమాట.
సో మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. ఇఫ్ యూ రిమెంబర్, మనం ఈ 3+8 ప్రింట్ అనేది చాలాసార్లు ఇప్పుడు చేసి ఉంటాం. సో బేసిక్గా ఇక్కడ చేస్తుందండి మనం వాట్ ఆర్ వి డూయింగ్, బేసిక్గా ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ప్రింట్ అనే ఫంక్షనాలిటీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యూస్డ్ టు అవుట్పుట్. ఓకే, సో విల్ డిస్కస్ మోర్ అబౌట్ ప్రింట్ నౌ. సో కొలాబ్లోకి వచ్చేస్తాను. కొలాబ్లో ఆబ్వియస్లీ ఐ విల్, ఇఫ్ యూ వాంట్ అంటే కమెంట్లో చెప్పండి, కావాలి అంటే నేను ఈ కోడ్ కూడా షేర్ చేస్తాను, బట్ దట్ షుడ్ నాట్ బీ అన్ కేస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఎలా పనిచేస్తుంది. సో ప్రింట్లో బేసిక్గా మీరు ఏదైనా సరే ఇచ్చేయచ్చు, అది ప్రింట్ చేసేస్తుంది అనమాట స్క్రీన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను వంశీ భవానీ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, ఇఫ్ యూ ఆర్ కైండ్ ఆఫ్ రన్నింగ్ ఇట్, మీకు వంశీ భవానీ ప్రింట్ అయిపోద్ది స్క్రీన్ మీద. ఓకే, సో ఇది స్ట్రింగ్ కదా అందుకే ప్రింట్ అయిందా అంటే దట్ ఈస్ నాట్ ద కేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది ఇంకా కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవ్వనివ్వండి. నేను a ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను. a ఈజ్ అ ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ a అంటాను, ఈవెన్ దెన్ ఇట్ విల్ వర్క్. ఓకే, మీకు 3 ప్రింట్ అయిపోద్ది. సో వాట్ ఎవర్ ఈస్ ద డేటా, మీరు దాన్ని ప్రింట్లో పాస్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని బేసిక్గా ప్రింట్ చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ మీరు బేసిక్గా మోర్ దెన్ 1 ఒకేసారి కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, b ఈజ్ ఈక్వల్ టు మేబీ 3.14. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ బోత్ ఎట్ ఎ టైమ్, బేసిక్గా మీరు ఈ విధంగా చేయొచ్చు, a, b, ఈవెన్ దెన్ ఇట్ విల్ వర్క్. సో మీకు 3 and 3.14 రెండు స్పేస్ బేసిక్గా మధ్యలో వచ్చి ప్రింట్ అవుతాయి. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దట్. ఆర్ బేసిక్గా మీరు ఇఫ్ యూ వాంట్, మనం ఆ రోజు చేసినట్టు, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్ లైక్ 3+8, మీకు డైరెక్ట్గా దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుంది 11. ఓకే, ఈ విధంగా మీరు ప్రింట్ వాడచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ప్రింట్ ఏంటి అంటే, బై డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రింట్లు ఉన్నాయి. ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రింట్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ భవానీ ఇస్తున్నాను. ఓకే, ఈ 2 పక్క పక్కనే ప్రింట్ అవుతాయి అంటే కాదు. బై డిఫాల్ట్ ఒక ప్రింట్ అయిపోయిన వెంటనే ఒక న్యూ లైన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, అండ్ ఆ న్యూ లైన్లోనే నెక్స్ట్ ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. సో వంశీ అండ్ భవానీ 2 వేరే వేరే లైన్స్లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో అన్న ఇది బై డిఫాల్ట్ న్యూ లైన్ క్రియేట్ అవుతుంది అని చెప్పావు, దాన్ని మార్చడానికి ఉంటుందా అంటే యూ కెన్ చేంజ్ ఇట్. సో ఎలా చేంజ్ చేస్తారంటే, బేసిక్గా ఈ ప్రింట్ అనే ఈ ఫంక్షన్కి ఇర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాట్రిబ్యూట్స్. సో బేసిక్గా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ప్రాపర్టీస్ అంటే నౌ సి, ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే వీ హ్యావ్ అ కార్. ఓకే, ఈ కార్కి ప్రాపర్టీస్ ఏముండొచ్చు, ప్రాపర్టీస్ కెన్ బి కలర్. ఓకే, వాట్ ఎల్స్, ప్రాపర్టీస్ కెన్ బి వెయిట్, కాస్ట్. సో ఈ విధంగా ఏవైతే వీ కెన్ డిఫైన్, ఓకే, ఇన్ అ వేరియబుల్, ఓకే, డైరెక్ట్గా డిఫైన్ చేయగలిగాయి, వాటిని మనం ప్రాపర్టీస్ ఆర్ యాట్రిబ్యూట్స్ అంటాం. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా అగైన్ ఊప్స్లో ఫంక్షన్స్లో డిస్కస్ చేస్తాం. బట్ సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్ అంటే బేసిక్గా దే ఆర్ బేసిక్గా ఈ యొక్క డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వాడే ఎంటిటీస్ అనమాట. ఓకేనా, సో టు డిఫైన్ బేసిక్గా లాస్ట్లో ఏముండాలి, న్యూ లైనా ఆర్ స్పేసా, అసలు ఎలా ఉండాలి, ఒక స్ట్రింగ్ ఎలా ఎండ్ అవ్వాలి ఆర్ ఒక ప్రింట్ ఎలా ఎండ్ అవ్వాలి అని చెప్పడానికి వీ హ్యావ్ అ పారామీటర్ ఆర్ అట్రిబ్యూట్ కాల్డ్ ఎండ్ అనమాట. ఓకే, ఏంటి ఎండ్. సో మీరు ఎండ్ అనే ఈ పారామీటర్ ఆర్ ప్రాపర్టీని వాడి ఎలా ఎండ్ అవ్వాలి అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వంశీ, ఓకే, అండ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అంటున్నాను. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే న్యూ లైన్ క్రియేట్ అయ్యే బదులు జస్ట్ స్పేస్ ఇచ్చి వదిలేస్తాడు. సో స్పేస్ తర్వాత భవానీ అనేది ప్రింట్ అయిపోతుంది. లెట్స్ సీ ఇట్. సో చూసారా, దాట్స్ ద డిఫరెన్స్. సో వాట్ హ్యాపెండ్, వంశీ స్పేస్ నెక్స్ట్ ప్రింట్ సేమ్ లైన్లో స్పేస్ తర్వాత ప్రింట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. బేసిక్గా దీన్ని దీన్ని కాపీ చేద్దాం అండ్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, మేబీ ఓకే, ఇంకొక ప్రింట్ ఇస్తాను, ఇంకొక ప్రింట్, అండ్ మేబీ ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ అని ఇస్తాను, యూట్యూబ్ ఛానల్. ఓకే, అవుట్పుట్ ఏమవుతుంది గెస్ చేయండి. వంశీ తర్వాత ఎండింగ్ విత్ స్పేస్ భవానీ, ఆ తర్వాత మనం దీంట్లో ఎటువంటి ఎండ్ డిఫైన్ చేయలేదు. బై డిఫాల్ట్ ఏంటి న్యూ లైన్, కాబట్టి వంశీ భవానీ ఏమో ఒక లైన్లో,
యూట్యూబ్ ఛానల్ ఏమో ఒక లైన్లో ప్రింట్ అవుతాయి. లెట్స్ రన్ ఇట్. చూసారా, దట్ ఈస్ హౌ ఎండ్ వర్క్స్. ఐ హోప్ మీకు ఎండ్ ఎలా పనిచేస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెపరేటర్ అనమాట. సో మీకు గుర్తుంటే ఇందాక మనం ప్రింట్ లోపల ఏం చేసాం, ప్రింట్ లోపల A అండ్ B రెండు ప్రింట్ చేసాం కదా, 3 and 3.14 ప్రింట్ అయ్యాయి. సో బేసిక్గా బై డిఫాల్ట్ ఈ 2, 3 ఆర్ వాట్ ఎవర్ మోర్ దెన్ 1 మీరు పారామీటర్స్ ఆర్ మోర్ దెన్ 1 మీరు డేటా ఎలిమెంట్స్ని బేసిక్గా పాస్ చేసినప్పుడు, ఓకే, బై డిఫాల్ట్ వాటి మధ్యలో సెపరేషన్ ఈజ్ ఆల్వేస్ అ స్పేస్. అగైన్ మీకు కావాలంటే మీరు అది చేంజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ కైండ్ ఆఫ్ ఫిగర్ ఇట్ అవుట్. ఏం లేదు, మీరు A అండ్ B ఎప్పటిలాగే ఇచ్చి దాని తర్వాత సెపరేటర్ని డిఫైన్ చేస్తారు. సో ఇందాక సెపరేటర్ ఏంటి, బై డిఫాల్ట్ స్పేస్, దాన్ని మీరు కావాలంటే డాష్ చేయొచ్చు. సో చూస్తే మీకు ఏమవుద్ది చూసారా, 3-3.14 అయింది. ఓకే, ఈ సెపరేటర్ని కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ లైన్కు చేయొచ్చు. అంటే 3 ఒక లైన్లో, 3.14 ఒక లైన్లో. సో బేసిక్గా దానికోసం వీ యూజ్ సంథింగ్ కాల్డ్ అ ఎస్కేప్ సీక్వెన్స్. సో మీరు \n అని చెప్పి పైథాన్లో ఎక్కడైనా సరే ఒక స్ట్రింగ్ లోపల ఇస్తే, సో ఇక్కడ ఏంటిది, ఇది ఒక స్ట్రింగే కదా, ఓకే, ఎక్కడైనా సరే మీరు ఒక స్ట్రింగ్ లోపల ఇస్తే నెక్స్ట్ లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ అ ఎస్కేప్ సీక్వెన్స్. ఓకే, సో అలా మనకి కొన్ని ఉంటాయి ఎస్కేప్ సీక్వెన్సెస్. మోస్ట్ ఫేమస్ ఆర్ మోస్ట్ యూజ్డ్ ఆర్ \n ఫర్ బేసిక్గా న్యూ లైన్, ఓకే, అండ్ \t ఫర్ అ ట్యాబ్ స్పేస్. ఓకే, గ్రేట్. సో ఐ విల్ రన్ దిస్ నౌ. సో మీరు చూస్తే 3 ఒక లైన్లో అండ్ 3.14 ఒక లైన్లో ప్రింట్ అయ్యాయి బికాస్ సెపరేటర్ ఈజ్ \n. సో దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది వాట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రింట్ అనమాట, విచ్ ఈజ్ అ అవుట్పుట్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షనాలిటీ. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు. సో ఐ మెన్షన్ ఇట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు A అనే వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు, యూ కెన్ సింప్లీ మెన్షన్ ఇన్పుట్. ఓకే, సో మీ ఇక్కడ ఏం జరిగింది, ఇందాక మీకు గుర్తుంటే మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఏమీ అడగకుండా మీరు ప్రింట్ అని ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది. బికాస్ అక్కడ యూజర్ నుంచి ఎటువంటి ఇన్పుట్ ఆర్ యూజర్ దగ్గర నుంచి ఎటువంటి డేటా అవసరం లేదు ప్రింట్లో. ఓకే, బట్ ఇక్కడ ఇన్పుట్కి ఆబ్వియస్లీ ఇన్పుట్ డేటా అనేది మీరే ఇవ్వాలి కదా, కాబట్టి ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, అండ్ మిమ్మల్ని అడుగుతుంది బేసిక్గా ఏం ఇన్పుట్ చేస్తారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇన్పుట్ 10, ఎంటర్. సో బేసిక్గా నౌ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ A, ద డేటా వుడ్ బి ప్రింట్ A, డేటా వుడ్ బి 10 బికాస్ మీరు ఇన్పుట్ చేసింది 10. ఓకే, ఈ విధంగా మీరు కావాలంటే ప్లెయిన్గా ఇన్పుట్ చేయొచ్చు, ఆర్ ఇన్పుట్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఏదైనా ప్రింట్ చేసి కూడా ఇన్పుట్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, లెట్స్ సే మీరు 2 నంబర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, మేబీ నంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, యూజర్ని మీరు ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నంబర్ అని చెప్పి అడగచ్చు. ఓకే, అండ్ సిమిలర్లీ మీరు ఏం చేయొచ్చు, నంబర్ 2 కూడా ఇదే విధంగా అడగచ్చు. నంబర్ 2కి ఎంటర్ ద సెకండ్ నెంబర్ అని అడగచ్చు, సెకండ్ నంబర్ అని అడగచ్చు, అండ్ దీన్ని నంబర్ 2 చేద్దాం. ఓకే, నౌ రన్ ఇట్. బేసిక్గా ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 3, ప్లీజ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6. సో బేసిక్గా మీకు నంబర్ 1లోకి 3 అండ్ నంబర్ 2లోకి 6 వెళ్ళిపోయాయి. ఇక్కడ బేసిక్గా మీరు ప్రింట్ చేయకపోయి ఉంటే, ఓకే, బేసిక్గా మనం ఎంటర్ చేస్తుంది నంబర్ 1కా నంబర్ 2కా అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి ఇటువంటి కేసెస్లో వెన్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ దేర్ ఈస్ క్లారిటీ ఇన్ వాట్ ఇన్పుట్ యు ఆర్ టేకింగ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా యూ నీడ్ టు మెన్షన్ ద స్ట్రింగ్, బేసిక్గా ఎందుకు ఆ ఇన్పుట్ అనేది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ టేక్ ద ఇన్పుట్. సో మీకు ఒక ట్విస్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ ట్విస్ట్ చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద డేటా ఇన్ num1 and num2, num1, num2 separated by new line.
3 and 6. గ్రేట్. ఇప్పుడు నేను బేసిక్గా వాట్ ఐ విల్ డూ ఇస్ సి ఆర్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో num1 ప్లస్ num2 అని పెడతాను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ ఏంటి? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? టెల్ మీ, రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను ఆర్ఎస్ని, ఫాస్ట్ గెస్ చేయండి. వాట్ డూ యూ థింక్? ఎంతమంది 9 అనుకుంటున్నారు? 9 అనుకున్న వాళ్ళందరూ బేసిక్గా రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. చూసారా, 36 అని వచ్చింది. డూ యూ నో ద రీజన్? బేసిక్గా ఎప్పుడైనా సరే ఇన్పుట్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఆ ఇన్పుట్ తీసుకున్న ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క టైప్ విల్ ఆల్వేస్ బీ బై డిఫాల్ట్ అ స్ట్రింగ్. ఆల్వేస్ అ స్ట్రింగ్. అందుకే number1 వాజ్ అ స్ట్రింగ్. ఓకే, number2 వాజ్ ఆల్సో అ స్ట్రింగ్. మీరు 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుద్ది? ఇట్ విల్ బీ కంకాట్ ఆపరేషన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ మేబీ A ఈజ్ ఈక్వల్ టు వంశీ, ఓకే, B ఈజ్ ఈక్వల్ టు స్పేస్, C ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ భవానీ. ఓకే, అయితే నేను A ప్లస్ B ప్లస్ C చేస్తే ఆన్సర్ వుడ్ బి వంశీ భవానీ. దీన్నే కంకాటినేషన్ అంటారు. బికాస్ వంశీ ప్లస్ స్పేస్ ప్లస్ భవానీ ఆ 3 పక్క పక్కన అటాచ్ అవుతాయి. సో కంకాట్ అన్నా అటాచ్ అన్నా ఒకటే. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అటాచ్డ్, ఓకే, ఇన్ స్ట్రింగ్ ఎడిషన్. సో అదే జరిగింది ఇక్కడ కూడా. ఏం జరిగింది? కంకాటినేషన్ జరిగింది. సో మరి దాన్ని ఎలాగా బేసిక్గా అగైన్ మనకి కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అంటే వెరీ సింపుల్. ఎంతమందికి ఐడియా వచ్చింది చెప్పండి నాకు? ఎస్, ఎగ్జాక్ట్లీ, టైప్ కాస్టింగ్ మన డే 3 టాపిక్. సో ఏం చేస్తామంటే num1 ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ ఇంట్ ఆఫ్ num1. num1లోకి బేసిక్గా num1నే ఇంట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నాం. అదేవిధంగా num2లోకి num2నే ఇంట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు రెస్ట్లోకి num1 ప్లస్ num2 బేసిక్గా స్టోర్ చేస్తే అండ్ బేసిక్గా దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ రెస్ కదా, సారీ రెస్. ఇప్పుడు మీకు 9 వస్తుంది మీరు ఊహించినట్లుగానే. చూసారా? బికాస్ నవ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్. ఇందాక ఇనిషియల్ ఇట్ వాజ్ స్ట్రింగ్ ఎడిషన్ విచ్ ఈస్ కంకాటినేషన్ ఆర్ అటాచ్మెంట్. ఇక్కడ ఇట్ ఈస్ నార్మల్ ఇంటీజర్ ఎడిషన్. అండ్ మనకి తెలిసిందే 3 + 6 ఈజ్ 9. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు తెలుసుకున్నాం. ఇంతకు మించి పెద్దగా ఏం లేదు. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద టాపిక్. అండ్ ఇవాళ కూడా ఆబ్వియస్లీ అసైన్మెంట్స్ ఉంటాయి, సాల్వ్ చేసేయండి. అండ్ మీట్ యూ ఆల్ ఇన్ డే 5. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ వంశీ భవానీ. షేర్ చేయడం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.